నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని నెంబర్స్ని ఇంకా మనం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఏంటవి అని అంటే అందులో ఫస్ట్ టైప్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే ద నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమేమి గుర్తుంచుకోవాలి అంటే న్యాచురల్ నెంబర్ని ఎలా డినోట్ చేస్తారు, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, ఎక్కడి వరకు ఎండ్ అవుతాయి. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. చూద్దాం మనం. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తారు. న్యాచురల్ నెంబర్స్ని ఎన్తో డినోట్ చేస్తారు. అండ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫనైట్. ఓకే, సో ఇక్కడ దీని మీద ఏం క్వశ్చన్స్ అడుగుతారు? న్యాచురల్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తారు, ఎంతో డినోట్ చేస్తారు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఇంకొకటి క్వశ్చన్ ఇలా అడుగుతాడు, వాట్ ఈస్ ద మినిమమ్ ఆర్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇదైనా క్వశ్చన్ అడగవచ్చు. లేదా మ్యాక్సిమమ్ ఆర్ బిగ్గెస్ట్ వాల్యూ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి? 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. దెన్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ, వాట్ ఈస్ ద మినిమమ్ వాల్యూ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్? దట్ ఈస్ 1. మరి చూడండి, 1, 2, 3 అప్ టు ఇన్ఫనైట్ అని రాస్తున్నాము. ఇన్ఫనైట్ మీన్స్ వాట్? దట్ వీ కెనాట్ డిఫైన్. ఓకే, సో మ్యాక్సిమం లేదా బిగ్గెస్ట్ వాల్యూని మనం డిఫైన్ చేయగలమా? నో, వీ కెనాట్ డిఫైన్. దెన్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్? దట్ ఈస్ ఇన్ఫనైట్. ఓకే, నెక్స్ట్ టైప్ అండ్ సెకండ్ టైప్ హోల్ నెంబర్స్. అండ్ ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. హోల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తారు? వాట్ ఈస్ ద మినిమమ్ వాల్యూ ఆఫ్ హోల్ నెంబర్స్? వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ వాల్యూ ఆఫ్ హోల్ నెంబర్స్? ఓకే, హోల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తారు అని అంటే హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఓకే, సో ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి అని అంటే న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్. 0, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫనైట్. ఇప్పుడు చూడండి, హోల్ నెంబర్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తారు. అండ్ హోల్ నెంబర్స్లో మినిమమ్ ఆర్ స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుంది? 0. అలాగే మ్యాక్సిమమ్ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్ లేదా బిగ్గెస్ట్ వాల్యూ, వాట్ ఎవర్, బిగ్గెస్ట్ వాల్యూ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇన్ఫనైట్. సో ఇన్ఫనైట్ అంటే అర్థం ఏంటి? దట్ వీ కెనాట్ డిఫైన్. ఓకే, సో హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు, హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయి, అండ్ ఇన్ఫనైట్ అప్ టు ఇన్ఫనైట్. సో వాట్ ఈస్ ద మినిమమ్ వాల్యూ? 0. వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ వాల్యూ ఆర్ బిగ్గెస్ట్ వాల్యూ? దట్ ఈస్ ఇన్ఫనైట్. దట్స్ ఇట్. ఇక్కడ వరకు గుర్తుంచుకోండి చాలు. జస్ట్ న్యాచురల్ నెంబర్స్ గురించి ఒక 3 పాయింట్స్, హోల్ నెంబర్స్ గురించి ఒక 3 పాయింట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి, అంతే. దీన్ని నేను ఇప్పుడు ఇలా రాయొచ్చా? చూడండి ఒకసారి. హోల్ నెంబర్స్ W ఈక్వల్స్ టు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? సో 0, 1, 2, 3, 4 కదా. చూడండి, సో న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ హోల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్. అంటే ఇప్పుడు నేను ఇలా రాయొచ్చా? హోల్ నెంబర్స్ ఈక్వల్స్ టు 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్ అని రాయొచ్చు కదా. ఎస్, చూడండి, హోల్ నెంబర్స్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఇదంతా న్యాచురల్ నెంబర్స్ ఎట్టే కదా, అవునా? సో హోల్ నెంబర్స్ ఈక్వల్స్ టు 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ ఇంటీజర్స్. ఓకే, ఇప్పటి వరకు న్యాచురల్ నెంబర్స్ చూసాం, హోల్ నెంబర్స్ చూసాం, అండ్ దిస్ ఈస్ థర్డ్ టైప్. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ Z.
ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ జెడ్ అడుగుతాడండి ఈ క్వశ్చన్. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్, లేదు ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై విచ్ లెటర్? జెడ్. ఓకే, సో ఇక్కడ కూడా 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. సో ఇంటీజర్స్ డినోటెడ్ విత్ జెడ్ అండ్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, ఎనఫ్. సో ఇంటీజర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి అంటే అసలు ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫనైట్. దీన్ని అంతటిని మనం ఇంకా ఏమని రాయొచ్చు? హోల్ నెంబర్స్ అని రాయొచ్చు కదా. చూడండి 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫనైట్, ఇవన్నీ ఏంటి? హోల్ నెంబర్సే కదా. అండ్ వీటితో పాటు నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ -1, -2, -3 అప్ టు -ఇన్ఫనైట్. సో దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో మినిమం వాల్యూ ఎంత? -ఇన్ఫనైట్. మ్యాక్సిమం వాల్యూ ఎంత? +ఇన్ఫనైట్. మేడం మీరు ఇక్కడ ప్లస్ రాయలేదు కదా అని అడగచ్చు. అయితే ఇప్పుడు నేను -3 అని రాస్తే -3 నెగటివ్ వాల్యూ. 3 అని అంటే ఇక్కడ ప్లస్ అని రాయకపోయినప్పటికీ ఇక్కడ ఏ సింబల్, ఏ సైన్ లేదు అని అంటే అది పాజిటివ్ వాల్యూ అని అర్థం. నెగటివ్ వాల్యూస్కి మాత్రం ఖచ్చితంగా డినోట్ చేయాలి. పాజిటివ్ వాల్యూస్కి మీరు ప్లస్ అని పెట్టినా ఏం లేదు, డినోట్ చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? సో ఇన్ఫనైట్ అంటే +ఇన్ఫనైట్ అని అర్థం. ప్లస్ని ప్రతిసారి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మైనస్ని మాత్రం ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఏంటది అని అంటే ఈ టాపిక్ సంబంధం లేని విషయం, బట్ దట్ యూ షుడ్ నో, మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏంటది? ఇందాక మనం నెంబర్ స్కేల్ తీసుకున్నాక చూద్దాం. 0, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫనైట్. -1, -2, -3, -4 అప్ టు -ఇన్ఫనైట్. దిస్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, సో వీటిని పాజిటివ్ నెంబర్స్ అంటాము, వీటిని నెగటివ్ నెంబర్స్ అంటాము, అండ్ 0 ఈజ్ న్యూట్రల్ నెంబర్. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, పాజిటివ్ నెగిటివ్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అయితే చూడండి 0 నుండి రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ దాని వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇటు నుండి 0 నుండి రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ వాల్యూ ఇంక్రీజెస్. సో మీరు అన్ని నోట్స్ రాసుకోవాలి స్టూడెంట్స్. సో అప్పుడే మీకు గుర్తుంటుంది. లేదు అంటే విన్న కాసేపు బాగానే ఉంటుంది, అర్థమవుద్ది, బట్ ఒక 10 days తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే ఎవరు క్లియర్ చేస్తారు? అన్న సరే నేను చెప్తాను, లైవ్ సెషన్లో చెప్తాను, బట్ మీకు సెపరేట్ నోట్స్, మీకు ఓన్ నోట్స్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి నోట్స్ ఓపెన్ చూసుకోవచ్చు. ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి. మీకు రాసుకోవడం ఏమన్నా ప్రాబ్లం అయితే పాస్ చేసి రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇదేమవుతుంది? రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ పాజిటివ్ నెంబర్స్లో వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. అదే ఇక్కడ నెగటివ్ నెంబర్స్లో లెఫ్ట్ సైడ్ వస్తూ ఉన్న కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి మేడం అని అంటే 1 పెద్దదా 2 పెద్దదా? 2 పెద్దది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. 2 గ్రేటరా 3 గ్రేటరా? అఫ్ కోర్స్ 3ఏ పెద్దది. 2, 3లలో ఏది పెద్దది? 3ఏ పెద్దది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2. 2 పెద్దదా 4 పెద్దదా? 4ఏ పెద్దది. 3 పెద్దదా 4 పెద్దదా? 4ఏ పెద్దది. అంటే రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అదే నెగటివ్ నెంబర్స్లో చూసుకున్నట్లయితే చూడండి, లెఫ్ట్ సైడ్ అంటే 0 నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఇటు సైడ్ మనం చూడండి 1 పెద్దదా 2 పెద్దదా అంటే 2 పెద్దది అని చెప్తున్నాం. అదే -1 పెద్దదా -2 పెద్దదా అంటే -1ఏ పెద్దది. ఎందుకు? లెఫ్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా. ఓకే, ఎస్. అలాగే మేడం -2 పెద్దదా -3 పెద్దదా? -2నే పెద్దది, -3 చిన్నది. ఓకేనా? సో నెగటివ్ నెంబర్స్లో నెంబర్ పెరిగిన కొద్దీ చూడండి 2 జనరల్లీ మైనస్లు తీసేస్తే 2, 3లలో ఏది పెద్దది? 3 పెద్దది. కానీ మైనస్ ఉంది కదా, ఇప్పుడు మైనస్లు ఉన్నప్పుడు చిన్న నెంబర్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది.
ఓకేనా? -2 -3లలో ఏది పెద్దది? -2 పెద్దది. ఇప్పుడు -10 +10 వీటిల్లో ఏది పెద్దది? +10 పెద్దది. -10 0 వీటిల్లో ఏది పెద్దది? 0నే పెద్దది. ఎందుకు? లెఫ్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా. 0 అంటే ఇటు నుండి ఇటు వాల్యూ డిక్రీజ్ అవుతుంది. 0 పెద్దది, దాని తర్వాత -1, దాని తర్వాత -2 ఇలా అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తా, గుర్తుంచుకోండి. మీరు ఇంకా క్లియర్గా గుర్తుండడానికి చెప్తున్నాను. 0 పెద్దదా 10 పెద్దదా అంటే 10 పెద్దది. 0 పెద్దదా -10 పెద్దదా అంటే 0నే పెద్దది. ఓకేనా? నెక్స్ట్ +10 పెద్దదా -10 పెద్దదా అని అంటే +10నే పెద్దది. ఓకే, నెక్స్ట్ -2 పెద్దదా -3 పెద్దదా? -2నే పెద్దది. -10 పెద్దదా -100 పెద్దదా అంటే -10నే పెద్దది. అర్థమైందా? ఓకే, ఎందుకు అని అంటే ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ వాటి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక మన ఇంటీజర్స్ పార్ట్లోకి వచ్చేద్దాం. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ జెడ్. ఇంటీజర్స్లో మినిమం నెంబర్ ఆర్ మినిమం వాల్యూ ఎంత అనంటే -ఇన్ఫినైట్. మ్యాక్సిమం వాల్యూ ఆర్ మ్యాక్సిమం నెంబర్ ఎంత అనంటే +ఇన్ఫినైట్. ఓకే, ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ జెడ్. మినిమం వాల్యూ -ఇన్ఫినైట్, మ్యాక్సిమం వాల్యూ +ఇన్ఫినైట్. దట్స్ ఇట్.